హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. టెట్ మరియు డిఎస్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం సోషల్ కంటెంట్కు సంబంధించి పటాల అధ్యయనం 6వ తరగతి 7-8వ తరగతికి సంబంధించిన మ్యాటర్ అనేది ఒకే ప్లేస్లో తొందరగా రివిజన్ చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా పటాల అధ్యయనాన్ని కార్బోగ్రఫీ అని పిలవడం జరుగుతుంది. పటాలు అధ్యయనం చేసే వ్యక్తిని కార్బోగ్రాఫర్ అని పిలుస్తారు. థీమాటిక్ పటాలు అనగా విషయ విశ్లేషణ పటాలు అని చెప్పడం జరుగుతుంది. ఒక విషయాన్ని గురించి తెలిపే పటాలను విషయ విశ్లేషణ పటాలు లేదా థీమాటిక్ పటాలు అని కూడా అంటారు. ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే రాజకీయ పటాలు దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, గ్రామాలు, రాజధానులు, సరిహద్దులకు సంబంధించిన వివరాలను రాజకీయ పటాలు సూచిస్తాయి. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, నదులు, ఎడారులు వంటి భౌతిక పటాలు సూచిస్తాయి. చారిత్రక పటాలు చూసుకున్నట్లయితే పురాతన కట్టడాలు, పురాతన ఆర్థిక సంబంధాలు, నాణాలకు సంబంధించి తెలుపుతాయి పటాలు. జనాభా పటాలు చూసుకున్నట్లయితే జనసాంద్రకు సంబంధించిన పటాలను జనాభా పటాలు అంటారు. వీటిని అన్నింటినీ ఒక విషయాన్ని గురించి తెలిపే పటాలు కాబట్టి వీటిని థీమాటిక్ పటాలు అని కూడా పిలవడం జరుగుతుంది. జనసాంద్రత చూసుకున్నట్లయితే ఒక చదరపు కిలోమీటర్ వైశాల్యంలో నివసించే జనాభాను జనసాంద్రత అంటారు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనసాంద్రత 382గా ఉంది. ఇందులో ఎక్కువగా బీహార్లో 1102 ఎక్కువగా జనసాంద్రత ఉంది. తక్కువ చూసుకున్నట్లయితే అరుణాచల్ ప్రదేశ్లో 17 ఒక చదరపు కిలోమీటర్ వైశాల్యంలో 17 మంది జనసాంద్రత ఉండడం జరిగింది అరుణాచల్ ప్రదేశ్లో. తెలంగాణ జనసాంద్రత చూసుకున్నట్లయితే 307 ఉంది. భారతదేశం ఎక్కువ ఎక్కడుంది, తక్కువ ఎక్కడుంది, అలాగే తెలంగాణలో ఎంత ఉంది అనే దాని మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అన్ని రకాల పటాలను కలిపి ఒకే దగ్గర చేర్చడాన్ని అట్లాస్ అని పిలుస్తారు. నెక్స్ట్ పటాల తయారీకి కావాల్సిన చూసుకున్నట్లయితే దిక్కులు, దాంతోపాటు స్కేలు ఈ పటాల తయారీకి అవసరమయ్యేటివి. దిక్కులు అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణ, అలాగే ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం ఇవన్నీ దిక్కులు, మూలలు. పటంలో స్కేలును ఉపయోగించి వాస్తవ దూరాన్ని నిర్ణయించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఒక లెక్కను కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కు 6 సెంటీమీటర్లు అంటే ఇక్కడ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 90 కిలోమీటర్లు, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 90 కిలోమీటర్లు అని ఇవ్వడం జరిగింది. కాబట్టి 90 × 6 చూసుకున్నట్లయితే 540 వాస్తవ దూరం అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పటాల్లో ఎత్తును సముద్ర మట్టాన్ని ఆధారంగా చేసుకొని నిర్ణయించడం జరుగుతుంది. MSL అనగా మీన్ సీ లెవెల్ అని పిలవడం జరుగుతుంది. దీనిని 0 నుంచి తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సమాన ఎత్తు కలిగిన ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలను కాంటూరు రేఖలు అంటారు. కాంటూరు రేఖల మధ్య వ్యత్యాసం నేల యొక్క వాలు స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. నేలలో వాలు తేడా అనేది ఎక్కువగా ఉన్నట్లయితే కాంటూరు రేఖలు దగ్గరగా ఉంటాయి. అదే నేలలో వాలులో తేడా దూరంగా ఉన్నట్టయితే, తక్కువగా ఉన్నట్టయితే కాంటూరు రేఖలు దూరంగా ఉండడం జరుగుతుంది. కాంటూరు రేఖలు ఒకదానితో ఒకటి ఎప్పుడు ఖండించుకోవు. వీటి యొక్క ఉపయోగాలు చూసుకున్నట్లయితే రోడ్లు వేసేటప్పుడు, అలాగే ఆనకట్టలు కట్టేటప్పుడు ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయి. భూమిపై ఎత్తు పల్లాలను చూపించడాన్ని ఐసోప్లాత్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రంగులు. భూ వినియోగ పటంలో చూసుకున్నట్లయితే ముదురు ఆకుపచ్చ రంగు అనేది అడవులను సూచిస్తుంది. లేత ఆకుపచ్చ గడ్డి భూములను సూచిస్తుంది. మట్టి లేదా గోధుమ రంగు వ్యవసాయానికి అనువైన భూమిని సూచించడం జరుగుతుంది. పసుపు పచ్చ నైసర్గిక పటంలో పంట సాగు భూమిని సూచిస్తుంది. పసుపచ్చ భూ వినియోగ పటంలో అయితే పీఠభూములు, చిత్తడి నేలలకు సంబంధించి సూచిస్తుంది. ముదురు ఊదా రంగు పర్వతాలను, లేత ఊదా రంగు కొండలను, లేత ఎరుపు రంగు బంజరు భూములను, ముదురు నీలం రంగు సముద్రాలను సూచిస్తే లేత నీలం రంగు నదులు, చెరువులు, కాలువలను సూచిస్తుంది. నలుపు రంగు సరిహద్దులను, తెలుపు రంగు ఖనిజాలు లభించే ప్రాంతాలను సూచిస్తుంది. 900 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉంటే వాటిని గుట్టులు అంటారు. ఎక్కువ ఎత్తులో ఉన్నట్లయితే వాటిని కొండలు అని పిలవడం జరుగుతుంది. ఈ రంగులు అవి సూచించే ప్రాంతాలకు సంబంధించి చాలాసార్లు క్వశ్చన్ అడగడం జరిగింది కాబట్టి దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే
సాంప్రదాయక చిహ్నాలు చూసుకున్నట్లయితే తారు రోడ్డుకు సంబంధించింది, మట్టి రోడ్డు, రైలు మార్గాలు బ్రాడ్ గేజ్కి సంబంధించింది, ఆనకట్టలు దువ్వెన ఆకారాన్ని కలిగి ఉంటుంది, వంతెన ఇలా నది ఆకారాన్ని కలిగి ఉంటుంది, ఇది నిర్జన కోట. నెక్స్ట్ ఇలా ఉన్నట్టయితే సమాధులు, దీపస్తంభం, ఓడరేవుని గుర్తించడానికి దీపస్తంభాలను ఏర్పాటు చేస్తారు. ఈ దీపస్తంభానికి సంబంధించిన గుర్తుని ఇవ్వడం జరిగింది. అలాగే దేవాలయం, చర్చు, మసీదు, చెరువుకు సంబంధించిన ఇవ్వడం జరిగింది. దాంతోపాటు రేఖలను ఈ విధంగా సూచించడం జరుగుతుంది, గ్రామాన్ని అయితే ఈ విధంగా సూచించడం జరుగుతుంది. దీనిలో హారెచ్ అనగా రెస్టింగ్ హౌస్, విశ్రాంతి భవనాన్ని సూచిస్తుంది. ఆర్ఎస్ అనగా రైల్వే స్టేషన్కి సంబంధించింది, పిఎస్ అంటే పోలీస్ స్టేషన్ సూచిస్తుంది. ఆర్ఎఫ్ అనగా రిజర్వ్ ఫారెస్ట్కు సంబంధించింది, పిఎఫ్ అనగా ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, రక్షిత అడవికి సంబంధించి సూచించడం జరుగుతుంది. పటాల చరిత్రకు సంబంధించి చూసుకున్నట్లయితే భారతదేశంలో భూమి, నీరు, ఆకాశానికి సంబంధించిన పెయింటింగ్స్ అనేటివి మధ్యప్రదేశ్లోని జహోరా ప్రాంతంలో లభించడం జరిగింది. పురాణాల ప్రకారం 7 ద్వీపాలను గుర్తించారు. దానిలో 7 ద్వీపాలలో జంబూ ద్వీపంలో భరతఖండంలో భారతదేశం అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 5వ శతాబ్దానికి సంబంధించి ఆర్యభట్ట పటాల్లో అక్షాంశాలు, రేఖాంశాలను గుర్తించినట్లు తెలుస్తుంది. 17వ శతాబ్దంలో చూసుకున్నట్లయితే మొఘల్స్ కాలంలో సాదిక్ ఇస్మా ఖాన్ జాన్పూర్లో అట్లాస్ను తయారు చేశాడని చెప్తుంటారు, కానీ వీటికి సరైన ఆధారాలు లభించలేదు. ఆధారాలతో పటాలు చూసుకున్నట్లయితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆధారాలతో పటాలు రూపొందించింది సుమేరియన్లు, ఇరాన్ వాసులు. వీరిని ఇరానియన్లు అని కూడా అంటారు. 4000 సంవత్సరాల క్రితం మట్టి పలకలపై ఈ పటాలు తయారు చేయడం జరిగింది. దేవాలయ భూముల ఆదాయ వివరాలు ఈ పటాలలో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ వారి తర్వాత సుమేరియన్ల తర్వాత బాబిలోనియన్లు, వీరు కూడా ఇరాన్ వాసులే, పటాలు తయారు చేయడం జరిగింది. 2600 సంవత్సరాల క్రితం మట్టి పలకలపై వీరు ప్రపంచాన్ని గుండ్రని పళ్ళెం మాదిరిగా గీయడం జరిగింది. వీరు పటానికి మధ్యలో బాబిలోనియన్ గుర్తించారు. లోపలి వలయంలో పట్టణాలు, గ్రామాలు, కొండలు, నదులు, చిత్తడి నీళ్ళలను గుర్తించారు. 2 వలయాల మధ్య చేదు నదిని గుర్తించారు ఉప్పు నీటి సముద్రంగా. 2 వలయాల మధ్యలో 7 త్రికోణాకృతిలో దీవులను కూడా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బాబిలోనియా కాలంలో గ్రీకు ప్రాంతానికి చెందిన అనగ్జిమెండర్, టర్కీలోని మెలిటస్ ప్రాంతానికి చెందిన హెరిడోటస్, ఎకటేయస్ అనే శాస్త్రవేత్తలు దిక్కులను ఆధారంగా చేసుకుని పటాలను తయారు చేయడం జరిగింది. వీరి పటాలు లభించలేదు, కానీ చరిత్రకారుల ఆధారంగా వీటిని పోలిన పటాలను రూపొందించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీరు గీసిన పటాల్లో 3 ఖండాలను గుర్తించారు. ఒకటి యూరప్, ఆసియా, ఆఫ్రికాలోని లిబియా దేశాన్ని 3 ఖండాలుగా గుర్తించడం జరిగింది. మధ్యాధర సముద్రాన్ని, అలాగే చుట్టూ ఒక సముద్రాన్ని వీరు గుర్తించడం జరిగింది. వీరు గుర్తించిన పటాల ఆధారంగా 2300 సంవత్సరాల క్రితం గ్రీకు చక్రవర్తి అయిన అలెగ్జాండర్ భారతదేశం మీదకి దండయాత్ర చేయడం జరిగింది. అక్షాంశాలు, రేఖాంశాలను ఉపయోగించి ఖచ్చితమైన పటాలను గీసింది గ్రీకులు. వారి తర్వాత రోమన్లు గీయడం జరిగింది. ఒకే సమయంలో మధ్యాహ్నం అయ్యే ప్రాంతాలను రేఖాంశాలని, ఒకే మధ్యాహ్నం సమాన నీడలు ఏర్పడే ప్రాంతాలను అక్షాంశాలుగా గుర్తించడం జరిగింది. 2 వరుస అక్షాంశాలు, 2 వరుస రేఖాంశాల మధ్య ప్రాంతాన్ని గ్రిడ్గా పిలవడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అక్షాంశాలు, రేఖాంశాలను ఉపయోగించి మొట్టమొదటిసారిగా వివరణాత్మక పటాలు గీసింది టాలమీ. 2వ శతాబ్దంలో ఈజిప్ట్ దేశానికి చెందిన వ్యక్తి. టాలమీని ప్రేరణగా తీసుకుని అరబ్బులు పటాలను తయారు చేయడం జరిగింది. 1154లో ఆల్ ఇద్రసి టాలమీని ప్రేరణగా తీసుకొని పటాలు గీయడం జరిగింది. ఆల్ ఇద్రసి పటంలో యురేషియా మొత్తం గీయడం జరిగింది. ఆఫ్రికా ఉత్తర భాగం గీశాడు. పై భాగాన్ని దక్షిణంగా, కింది భాగాన్ని ఉత్తరంగా గుర్తించడం జరిగింది. యురేషియా అంటే యూరప్ మరియు ఆసియా దేశాలను, ఆఫ్రికా ఉత్తర భాగాన్ని గీయడం జరిగింది. పై భాగాన్ని దక్షిణంగా, కింది భాగాన్ని ఉత్తరంగా ఆల్ ఇద్రసి పటాల్లో గుర్తించడం జరిగింది. ఆల్ ఇద్రసి పటాల్లో ఆఫ్రికా దక్షిణ భాగం, ఆగ్నేయాసియా భాగాలను గుర్తించలేదు. యూరోపియన్స్కు సంబంధించి చూసుకున్నట్లయితే వీరు పటాలను బైబిల్ ప్రకారంగా గీయడం జరిగింది. యేసుక్రీస్తు జన్మస్థానమైన ఆసియాను పై భాగంలో పెద్దగా గీయడం జరిగింది. క్రింది భాగంలో యూరప్, ఆఫ్రికాలను గుర్తించడం జరిగింది. చుట్టూ ఒక సముద్రాన్ని గుర్తించారు. యూరోపియన్లు ఖచ్చితమైన పటాలను గీయలేకపోయారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 1480లో టాలమీ పుస్తకం లభించింది. దీనిలో వివరణాత్మక సమాచారం, చాలా రకాల పటాలను తయారు చేయడానికి ఉపయోగించారు. 15వ శతాబ్దం తర్వాత అరబ్బేతర ప్రపంచానికి పటాల గురించి తెలిసింది. 16వ శతాబ్దంలో డచ్ లేదా హాలాండ్కు చెందిన
గెరార్డర్ మెర్క్యూటస్ ఈయనను పటాల తయారీ పిత అని పిలుస్తారు. ప్రక్షేపణ విధానాన్ని ఈయన రూపొందించాడు. పటాల తయారీలో ఇప్పటి వరకు ఈ విధానాన్ని ఉపయోగించి పటాలను తయారు చేస్తున్నారు. ప్రాంతాల ఎత్తు పల్లాలను గుర్తించడం అనేది ప్రక్షేపణ విధానంగా చెప్పవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారతదేశ పటాలు చూసుకున్నట్లయితే ప్రాధాన్యత ఇచ్చిన వారు బ్రిటిష్ వారు. భారతదేశ పటాలను తయారు చేయడానికి ప్రాధాన్యత ఇచ్చిన వారు బ్రిటిష్ వారు. దానికోసం సర్వేక్షణ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మొదటి సర్వేయర్గా జేమ్స్ రన్నెల్ను నియమించడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో కాదు కానీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా పటాల తయారీకి చేయడం జరిగింది. పటాల తయారీని చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో భౌగోళిక సర్వేక్షణ 1802 సంవత్సరంలో విలియం లంప్టన్ చెన్నైలో మొదలుపెట్టి హిమాలయాల వరకు సాగడం జరిగింది. మధ్యలో ఈయన చనిపోవడంతో ఆయన ప్లేస్లో హిమాలయాల్లో సర్వేక్షణ పూర్తి చేసింది సర్ జాన్ ఎవరెస్ట్. ఎవరెస్ట్ పర్వతాన్ని ఎత్తును కొలిచినందుకు ఆ పర్వతానికి ఎవరెస్ట్ అని పేరు పెట్టడం జరిగింది. పటాల తయారీలో భారతదేశ పటాన్ని తయారు చేయడానికి బ్రిటిష్ వారు చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇది పటాలకు సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.